ఉప్మా వేసుకున్నాం మేము. ఉప్మా అక్కడ వేయలోపు తినడం ఎలా అని ఆల్రెడీ కడుపులో ఎలికలు పరిగెడతాయి. పోపన్న తిన్నాడు ఆల్రెడీ ట్రిప్ పోపన్న తిన్నాడు, గట్క తాగిండు. ఆయన కూడా సరిపోలే, కొద్దిగా తిన్నా, ప్రసాదం పెట్టాడు పెట్టి నాకు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము వంటలకు పోతున్నాం. వంటలకు పోయే ముందు మా ఇంటి దగ్గర పూరీలు, చికెన్ గుడాలు మొత్తం అన్ని ఇక్కడనే ప్రిపేర్ చేస్తున్నాం. ఇక మటను కొద్దిగా రావాల్సి ఉంది, ఇక టైం పడుతుందట. మటను చికెన్ కూడా కొద్దిగా తెస్తున్నారు మా వాళ్ళు. ఇక అవి చేసుకొని ఇక చికెన్ గుడాలు, పూరీలు మొత్తం చేసుకొని తింటే అక్కడ వంటలు వేరే కాడ మొత్తం చుట్టూ అడిగి ఉంటుంది. అద్భుతం అంటే అద్భుతం. ఇక మస్తు ఎంజాయ్ చేయచ్చు. 2 బీర్లు లోపల పడ్డాయి అనుకో, ఇక మనలో నాగిని బయటకు వస్తాడు. నాగిని మొత్తం చేస్తాడు. ఇక ఇక్కడ చిన్న నాగిని ఏం చేస్తాను చేస్తాను. సరే మా భార్య, సరే ఓకే సారీ. మా భార్య, ఇక మా మిస్సెస్, మా ఒడ్లి ఎక్కిన బంగారం కదుడు. కొత్తిమీర వస్తాను. అవన్నీ ఒడ్లి ఎక్కితే అందులో ముగ్గులు వేస్తారట ఫ్యాన్స్. ఇక మా చెల్లె పూరీలు కాస్తుంది. ఎండబడుతుంది. వాళ్ళిద్దరు అక్కయ్యలో ఏమో నీడ కూర్చొని పూరీలు చేస్తారు, నన్ను ఏమో ఎండలో కూర్చుండ పెట్టి పూరీలు ఆపిస్తాను. నువ్వు రాక వచ్చినావు కాబట్టి నీకు ఒకసారి ఎండ చూపెత్తాలి అన్నట్టు, ఇక గుర్తుండిపోవాలి కదా ఫ్రెండ్స్. అట్లా మటన్ ఎప్పుడు వస్తుందో మరి. ఇంకా గైస్, మాకు కూర గురించి రోజులు అవుతుంది. మా మామయ్య తెచ్చిందేమో ముదిరిపోయిందట, మా బావ తెచ్చిందేమో లేతుందట. కుక్కర్లో వేద్దామని మా అక్క అంటుంది. ఒకటి ముదిరింది, ఒకటి లేతుంది. ముదిరిందేమో తొందర ఉడకది, లేతదేమో తొందర ఉడుకుతుంది మా అత్త అంటుంది. ఉన్నది కదా ప్లేట్లలో అన్నిట్లలో అన్ని కోసినాయి. ఒక దాంట్లో పచ్చిమిర్చి, ఒక దాంట్లో ఉల్లిగడ్డలు, ఒక దాంట్లో అవి, ఒక దాంట్లో ఇవన్నీ. ఉప్మా వేసుకున్నాం మేము. ఉప్మా అక్కడ వేయలోపు తినడం ఎలా అని ఆల్రెడీ కడుపులో ఎలికలు పరిగెడతాయి. పోపన్న తిన్నాడు ఆల్రెడీ ట్రిప్ పోపన్న తిన్నాడు, గట్క తాగిండు. ఆయన కూడా సరిపోలే, కొద్దిగా తిన్నా, ప్రసాదం పెట్టాడు పెట్టి నాకు. మా ఊళ్ళని చూపిస్తాం మీకు అందరికి. నేను బయటకు వెళ్తే వెళ్ళినాం. మా వాళ్ళందరూ ఏం చేస్తారు, అక్కడ ఇంట్లో స్పీకర్ బాక్స్ లో పాటలు పెట్టుకుని వింటారు. మేము అటు ఓము, ఎందుకంటే కాపీరైట్ పడుతుంది కాబట్టి మేము అటు వెళ్తలేము. వాళ్ళందరూ మళ్ళీ ఆశేమో మంచి సిన్సియర్గా రాసుకుంటుంది. వీళ్ళందరూ పోయి అదేంటి మేషే గారిది కూసే గారిది మేషే గారిది చెడగొట్టినట్టు వీళ్ళందరూ పోయి మళ్ళీ ఆశయం చెడగొడతారు. ఇప్పుడు అవి రాసుకుంటాను హోంవర్క్ ఉన్నది. వీళ్ళు స్పీకర్ బాక్స్ పట్టుకుని పోయి మా అక్క ఉప్పు వేసుకొని పోతాను. మా అక్క కనిపించిందా? ఉప్పు వేసుకొని పోతాను. ఇక మా ఆడబిడ్డ రాక మా ఇంటికి వచ్చిందని ఎండ కూర్చుండే పెట్టి పూరీలు చేపిస్తాను. పూరీలు అయిపోయినాయి. ఇంకెన్నున్నాయి? ఇంకొకటి ఉన్నది. ఇది ఒకటి అయిపోయింది. ఒకటి అయిపోతే పూరీలు అయిపోయినాయి, చికెన్ కూడా అయిపోయినాయి. చికెన్ మటన్ 2 అయితే ఇక బగారా రైస్ అయిపోతే మొత్తం అయిపోతుంది. ఇక మేము అక్కడికి వెళ్ళి తినే వీడియో మొత్తం అంతా ఉంటుంది, చూడండి. లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. ఇంత ప్లేస్ ఉంటే మా వాళ్ళు అయితే అన్ని కూరగాయలు పెట్టేస్తారు. ఇగో చూడండి, బెండ చెట్లు, బెండ వనం. బెండకాయలు కాసినాయి, మళ్ళీ పొంగ పట్టుకోపోవాలి. దీని మన ఇవిగానికి వెళ్తే ఫేవరెట్ కర్రీ అయింది బెండకాయ కూర. అలా దొండ తీగ ఉన్నది. ఇంక ఇక్కడ బీర చెట్లు ఉండే కానీ ఈ ప్లేస్లో బీర చెట్లు ఉండే కానీ అవి చక్కగా కాయలు అత్తలు కోతులు వస్తానే అని పీక్ పడేసిర్రు. ఇక్కడ దొండ తీగ, కింద తోటకూర, ఇక్కడ ఒక పసుపు చెట్టు, ఇది అరటి చెట్టు కదా, పసుపు చెట్టు, ఇంటెన్ కలర్, వంకాయ చెట్టు. నేను పోయి యాటం కోసిల్లట, పోయి మటన్ తీసుకొని వస్తా. ఫ్రెండ్స్, ఈ వంటలో పోవడం అందరు రెడీ అయ్యారు. మా వాళ్ళందరూ రెడీ అయ్యారు, అన్ని రెడీ అయ్యింది. నాకు మాత్రం ఏం చూపించలేదు. మా ఆయన ఇక్కడ దాకా కట్ చేసుకోవాలంట.
ఫ్రెండ్స్ మనకైతే మటన్ రెడీ అయింది, ఇక వండుకొని పోడే వంటలకి. ఫ్రెండ్స్ మా వదినే ఆయిల్ పోసింది, ఇక సరిపోలే ఆయిల్ సరిపోలే. పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు రెడీ అయినాయి, కుక్కర్లు వేసిరే. ఆల్రెడీ 1 కిలో అండినాం కదా మనం, 1 కిలో ఆల్రెడీ మేము బయట తెచ్చుకున్నది అండేసినాం ఆల్రెడీ. ఒకటి మనకు పోగు వచ్చింది కాబట్టి మనం 2 పోగులా, సారీ మనకు 2 పోగులు అంటే మొత్తం 3 కిలోలు అమ్మ. 3 కిలోలు 2 కిలోల చికెన్. రైట్. మటన్ వచ్చిందే లేట్గా వచ్చిందంటే అది ఎంత కూడా ఉడకలేదు, కుక్కర్లో వేసి పెట్టినాం. చూడాలి ఇంకో 2-3 విజిల్లు వచ్చినా తీసుకుంటాం. అమ్మ ఇంకా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొడతానేందమ్మా? బోటికి రెడీ చేస్తానా. బోటియా? బోటి కూడా ఉందా? అబ్బా మందులకి ఇక మస్తు ఉంటుంది బోటిగా. గైస్ మేమైతే ఇట్లా పోతున్నాం, మా అత్తమ్మ నేను, వాళ్ళు అట్లా కార్లు వస్తారట, మేము కొద్ది దూరం అట్లా నడిచిపోదామన్నట్టు పోతున్నాం. ఈ మడికట్ల అవన్నీ నడుచుకుంటూ పోతున్నాం. మేము రోడ్డు కాడికి పోయి ఆగినాక వాళ్ళు వస్తారట. ఇక మాకంటే ముందే వచ్చేది కూడా తెలియదు. అయినా ఇక్కడికి రాదు అత్త, అట్లా తిరిగి వస్తారు, ఇట్లా రారాదు, ఇట్లా కారు రాదు. వాళ్ళు ఎక్కడ కలుతారో మాకు తెలియదు. మేము పోతాను, ఇక్కడ దాకా వచ్చినాక మేము అత్తవారు వెనకాల వాడు ఉరికొస్తారు. చూడండి ఎట్లు ఉరికొస్తారు. మా అంశంకాయ తురుకునే అత్తలేదు పాపం. మడికట్లలో వాడి మాడిబిడ్డ అయితే నేను పరిగెత్తి పాలు తాగడం కన్నా నిల్చొని నీళ్ళు తాగడం మేలన్నట్టు మెల్లగా వస్తుంది. పీటీ ఉషా వెనకాల ఉరికొస్తుందమ్మా. అగో మా అక్క చూడండి, ఇంకా ఇట్లా ఉరికొచ్చినప్పుడు అట పాట అన్నట, సిరిమల్లె పువ్వా అని. నేను వాడతా సిరిమల్లె పువ్వా అని. ఎండ వెళ్ళింది, అట్లా 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 ఉరుక్కుంటూ వస్తారు. వాళ్ళిద్దరు అక్కడికి వెళ్ళి నడుచుకుంటూ వస్తారు. మా అత్తమ్మ అక్కడికి పోయింది వీళ్ళ కోసం ఆగితే. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాడ్వి తోట. నేనైతే మా అత్త వాళ్ళ కోడల్ని ఫ్రెండ్స్. నాటేసి వస్తారట, మా అక్క నాటుపోయిన అయిపో అనుకుంటాను వచ్చి ఇప్పుడు ఈ పాటికి పోయేస్తున్నాను. ఎంజాయ్ చేయాలి ఫ్రెండ్స్. రోడ్డు కాదు, మనం కొద్దిగా జరుగుదాము. ఆ రోడ్ అయితే ఎక్కినాం, కొంచెం సాయంత్రం. రేపు అయితే హాలిడే ఫ్రెండ్స్. రేపు హాలిడే కాదు, రేపు సెకండ్ కాదు, ఇవాళ హాలిడే ఫ్రెండ్స్. అయితే 3 రోజులు హాలిడే అని ఇచ్చారు కదా. మా వాళ్ళకి ఏంటంటే 2 రోజులే హాలిడే, అది ఓన్లీ ఫ్రైడే అండ్ సండే. సాటర్డే హాలిడే లేదు వీళ్ళకు. కొన్ని స్కూళ్ళు సెకండ్ సాటర్డే హాలిడే ఇస్తానే, కొన్ని ఇస్తలేవు. మా వాళ్ళకైతే లేదు, మా నివిధ వాళ్ళకు లేదు, వీళ్ళకు లేదు, వంశీనికి, శ్రీయాంకు, వర్షిత్కు, లాసకి ఎవరికీ లేదు. సెకండ్ సాటర్డే స్కూల్ ఉన్నది. నేనైతే మేము వంటలకు పోయే రోజు ఫ్రైడే హాలిడే కలిసి వచ్చాయి ఫ్రెండ్స్. వంటలకు యాక్చువల్గా మేము ఏమనుకున్నాం అంటే మాకు ఈ హాలిడే అన్న ముచ్చట తెలియదు, ఎట్లా రేపు ఒక్కరోజు స్కూల్ పోతుంది అని అనుకున్నాం. కానీ అనుకోకుండా ఇవాళ హాలిడే వచ్చింది. ఎప్పుడు నిన్న మొన్న ఎండ లేదు, చినుకులు పడతానే అని అనుకుంటే ఇవాళ ఎండ కొట్టింది. మా వాళ్ళందరూ ఇక్కడ ఆగి మనము రోడ్డు కట్టస్తుందా ఇటస్తుందా కార్ అని అడుగుతారు. చూసేసరికి రోడ్డు మీదకి వెళ్ళి అయితే మా కార్ అయితే వస్తుంది, అక్కడికి వెళ్ళి కనిపించింది మీకు అక్కడ నుంచి వస్తుంది కారు. దీని వెనకాలైతే మన కార్ అయితే గాలి కొట్టుకుపోయినట్టున్నా గాయస్. ఈ మేము కింద ఇటుకలు కట్టుకొని నడవాలి కావచ్చు, రోడ్ల మీద నడవాలంటే మేము. వాళ్ళ డాడీనే లిఫ్ట్ అడుగుతుంది మళ్ళీ ఆశ. చూడండి వైజాగ్ గడ్డ లిఫ్ట్, బాయ్సాప్ ప్లీజ్ అట, బాయ్సాప్. ఇట్లుంటుంది మా వాళ్ళకి. ఇక్కడ కార్లోనే ఎక్కుతున్నాం. ఇక్కడ ముందు కూర్చుంటా, వెనక కూర్చుంటా, ఈ రోజులో ఒకటి ఉంటుంది మాకు ఎప్పుడు ఎక్కేటప్పుడు. పిల్లలు చూస్తారు, ఇది ఎక్కుతలేదు అని.
ఒక్కడు కనిపించాడు మీకు అందులో? కార్లో అయితే ఎక్కినాం, కార్లో ఎక్కినాం. మా వాళ్ళు ఆల్రెడీ పోయి ప్లేట్ చూసి పర్దలు వేసారట. ఏటో పోయి ఏటో దారి తప్పి మొత్తానికి అయితే నచ్చినాం. మాకు నిద్ర వస్తుంది పొద్దున లేచినందుకు. మేమైతే ఆ ప్లేస్కి వచ్చేసరికి అయితే మా మామయ్య ఇంకా మా వర్షిత ఇద్దరు అయితే ఆ ప్లేస్ని అంతా నీట్గా ఊడ్చి మా కోసం అయితే అక్కడ ప్లేస్ అయితే ఆపిర్రు. మేము వచ్చినాకనైతే అక్కడ పరదలు వేసుకొని అయితే కూర్చున్నాం. ఫ్రెండ్స్ మేము వంటలకు వచ్చినాం. వంటలకు వచ్చిన కాడ మన సబ్స్క్రైబర్స్ కలిసి ఈయన మన సబ్స్క్రైబరు డైలీ అప్డేట్ ఉంటాడు. మన ఏ వీడియో పెట్టినా కానీ లైక్ చేస్తాడు. మీరు కూడా అందరు చూడండి, లైక్ చేయండి. అలాగే చెప్పు హాయ్. అందరు ఎవరి పనులలో వాళ్ళు ఉంటే మా ఆయన చూడండి చిన్న పిల్లలతో కలిసి మంచిగా క్రికెట్ ఆడుతాడు. వాళ్ళకైతే అస్సలు బ్యాట్ ఇస్తలేడు, ఘోరంగా అంటే ఘోరంగా. వాళ్ళనైతే పిచ్చి లేపిండు అందరికీ. వాళ్ళ బాల్ అయితే ఎక్కడ పడే ఒక 2 బాల్ కొట్టిండు వాళ్ళతో. వాళ్ళ బ్యాట్ ఇవ్వండి ఇయ్యడు అంత వాళ్ళని సతాయించిండు పాపం కొద్దిసేపు అయితే. మధువిత టాక్ మీద సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో చేసుకోండి. మేము అంతా తిరిగి వచ్చేసరికి అయితే చాలా లేట్ అయింది. ఇక మేము వచ్చేసరికి అయితే మా ఆయన చిన్న పిల్లగాని లెక్క వాళ్ళతోనైతే క్రికెట్ ఆడుతాడు. మా మామయ్య వాళ్ళేమో ఆల్రెడీ పరదలు వేసి మా కోసం అయితే ప్లేస్ అయితే ఆపిర్రు. ఇక మేము దిగి ఒక్కో సామాను తీసుకొచ్చి ఆడ పెట్టినాం. అయితే వాళ్ళు వచ్చేమో ఆంటీ అంకుల్ బాల్ పడేసిరని వాళ్ళు చెప్తారు. ఇక తలా ఒక పని అయితే చేస్తున్నాం. మేము అందరం మనిషికొకటి తీసుకొని అయితే వెళ్ళి అక్కడ పెడుతుంటే మా ఆయన చూడండి మంచిగా మేము మనిషికొకటి తీసుకుంటుంటే మా ఆయన మాత్రం సెల్ పట్టుకుని వీడియో తీస్తాడు. ఏ పని చేయలేదు, వీడియో తీసుకుంటా అదొక సాక్ అన్నట్టు. నేను వీడియో తీస్తున్నా నేనేం చేయన్నట్టు మా ఆయన మాత్రం కెమెరా పట్టుకొని మంచిగా వీడియో తీస్తాడు. ఇక మేము స్పీకర్ బాక్స్ కూడా పట్టుకొచ్చుకున్నాం. తిన్నాక కొద్దిగా అట్లా ఒరిగినాక లేచినాక మంచిగా పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేయొచ్చని స్పీకర్ బాక్స్ పట్టుకొచ్చుకున్నాం. మా నీవిగా డ్రెస్ చూసిర్రా మంచిగా ఉన్నది కదా. అసలు ఆ ప్యాంట్ ఉంచుకోలేదు, షార్ట్ విన్నే ఉన్నది మొత్తం. ఆ ప్యాంట్ పోయినాక ఎప్పుడే ఇప్పేసింది. ఇక నేను ఫోటోలు తీయలేదు ఆ ప్యాంట్ మీద. ప్యాంట్ ఇప్పేసుకున్నావు కదా అని ఫోటో తీయకుంటే నన్ను మాత్రం ఫోటోలు తీయలే నువ్వు, అక్క వాళ్ళని తీసినావు అని అంటుంది. అట్లా ఉంటుంది మా నివిగాంతో. ఇక అన్నీ తెచ్చుకొని మంచిగా అక్కడ పెట్టుకున్నాం. మా ఆయన మాత్రం లాస్ట్కి ఒక స్పీకర్ బాక్స్ పట్టుకొని వస్తున్నాడు. ఏం పని చేస్తలో మేమే అన్నీ ఎత్తానమని అంటే ఇక లాస్ట్కు దాన్ని అయితే పట్టుకొని వచ్చిండు. అమ్మా ఈ పుట్టకు ఏమేం చేస్తారు రేపు ఇప్పుడు పోయి? కొబ్బరికాయ కొట్టాలి, పప్పు కలరు, ఊది బస్తులా అంటే వంటలు పోయేటప్పుడు ముందుగా పుట్టకు కొబ్బరికాయ కొట్టి నమస్కరించేస్తారా? ఓకే. మొత్తం తాటి ముంజలు అది మొత్తం కాలిపోయింది కదా పైన, పైన కాదు. పుట్టకాడికి పోయినాకనైతే అందరు వచ్చేదాకా ఉండి అందరం కలిసి అయితే ప్రదక్షిణలు చేసినాం. ప్రదక్షిణలు చేసినాక మంచిగా అమ్మవారిని మొక్కుకొని అయితే కొబ్బరికాయ అయితే కొట్టినాం. అందరికి ఇప్పుడు బొట్టు పెట్టుకున్నాక తాగద్దు మరి. అన్న ఇదే పెట్టు ఇదేది ఇక గుడి దగ్గరికి అయితే పోయి అమ్మవారిని అయితే మొక్కుకొని వచ్చినాం. ఇంకా ఆట ఆడుతున్న శ్రీయాన్ను మా వర్షిత్ను ఇంకా మా ఆయన అయితే తీసుకొని వచ్చి తినడానికి అయితే కూర్చున్నాం. ఇక వాళ్ళు తినుకుంటా మందు తాగేటోళ్ళు మందు తాగుతున్నారు, ఇక ఇటు గుడాలు తినేటోళ్ళు గుడాలు తింటున్నారు. మేము ఇక్కడికి చేసుకొచ్చిన స్పెషల్ ఏంటి అంటే చికెన్ గుడాలు, పూరీలు, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, బగారా రైస్. ఇక అందరం అయితే కూర్చొని ఎవరికి కావాల్సింది వాళ్ళమైతే పెట్టుకొని తింటున్నాము. ఇక మా కోడలు ఇంకా మా లాస్ట్ అయితే గుడాలు తినారంట. వాళ్ళకి గుడాలు కారం అనిపించినాయంట. వాళ్ళు అయితే పూరీలు తినేసారు. ఇక తిన్నాకనైతే వాళ్ళు మనం చిన్నప్పుడు ఎట్లాగా మర్రి గుడాలు పట్టుకొని ఊగినామో అట్లనే ఊగుతున్నారు. వీళ్ళు పిల్లలు కాదు పిడుగులు. ఇంక ఇక్కడ మా లాస్య ఇంకా మా నివిత ఇద్దరు అక్క చెల్లెళ్ళు అయితే అవుట్ ఇచ్చుకుండా ఆడతారు. మా నివితగాడు ముందు ఉరుకుతా అంటే సిరిగాడైతే వెనుక ఉరుకుతారు. ఇద్దరు ఒకరినొకరు అవుట్ ఇచ్చుకుండా అయితే ఆడతారు. మా అంశని ఉరుకురా వాళ్ళతో అంటే అమ్మో నేను ఆడానని సైలెన్స్గా పక్కకు కూర్చున్నది. వాళ్ళిద్దరు కాసేపు ఆడుకున్నాక అలసిపోయి చక్కగా వచ్చి కూర్చున్నారు. ఇక
ఇక మా డీజే ఆపరేటర్ ఇవాళ వచ్చేసి అయితే మా వర్షిత్ బాబు అయితే అక్కడ కూర్చొని పాటలు పెడుతున్నారు. ఇక మా నివిగాడు అయితే డ్యాన్స్ చేయడానికి రెడీ ఉన్నాడు. ఏం పాట కావాలి బిడ్డ అంటే ఒక పాట పేరు చెప్పింది. ఇక మా వర్షిత్ అయితే ఆ పాట పెట్టిండు. మా నివిగాడు అయితే డ్యాన్స్ చేస్తున్నాడు. మేము ఆ డ్యాన్స్ వీడియో పెడతాము. అది ఏం పాటనో మీరు గెస్ చేసి చెప్పండి. అంటే మేము అక్కడ మనం ఆడియో పెట్టాము. మీరు గెస్ చేసి ఆ పాట ఏం పాటో కింద కామెంట్ చేయండి. మా నివియన్ డ్యాన్స్ చూసారా ఎలా ఉందో కామెంట్ చేయండి. మా నివియన్ డ్యాన్స్ అయితే ఇక మా నివి లాస్ట్ హంసిని అయితే ఫుల్ డ్యాన్స్ చేసిర్రు. ఎంత డ్యాన్స్ చేసినా మాత్రం వీళ్ళైతే అలసిపోతలేరు. ఎందుకంటే పిల్లలు కదా, మొత్తం అయితే ఇంకా ఈ పాట కావాలి ఆ పాట కావాలని పెట్టుకొని మరీ డ్యాన్స్ చేస్తున్నారు. అందరు డ్యాన్స్ చేస్తుండే మా ఆయన చూడండి మంచిగా తాగిండు తిన్నాడు. ఆ తాగింది తినేది అరిగేదాకా మళ్ళీ క్రికెట్ ఆడుతానని వచ్చారు. వాళ్ళేమో వద్దు నువ్వు ఆడొద్దు నీకు బ్యాట్ ఇవ్వమని వాళ్ళు అంటారు. ఎందుకంటే ఆల్రెడీ మీకు బాల్ ఒకటి నేను చెప్పిన కదా, అందుకే ఇయ్యనంటారు. మళ్ళీ మా వర్షిత 50 రూపాయలు ఇస్తే బాల్ తెచ్చుకొని మళ్ళీ ఆట ఆడతారు వాళ్ళు. మళ్ళీ పోయిండు వాళ్ళు బాల్ తెచ్చుకున్నాక మళ్ళీ పోయి అరే నాకు బ్యాట్ ఏంటో నేను ఆట ఆడతా అంటే మేము ఇయ్యం పో అని అంటారు వాళ్ళు డైరెక్ట్ మా ఆయన అయితే. అదే జూమ్ చేసిన ఫ్రెండ్స్ ఇగో పొలంలో బాల్ పడ్డది. ఇంత మంది ఉన్నారు ఇక ప్రో బౌలర్ ఫాస్ట్ బౌలర్ ప్రో బౌలర్ దిగమంటే దిగుతలేడు. కొత్త బట్టలు ఉన్నాయట, కొత్త బట్టలు ఉంటే దిగరట. ఇగో ఇక చూడు మా తమ్ముడు తీస్తాడు. ఇక వీడు ఉన్నాడు, వీడు వాళ్ళు దిగబడతారు అడైపోతున్నారు వాళ్ళు. తమ్ముడు ఎవరు దిగుతారా ఇలాగూ ఇజ్జే పోతారా? మనం పల్లెటూరులో కూర్చున్నాం, ఇజ్జే పోతుంది మనకి. నేను దిగుతాను ఇప్పుడు. పైకి అనుకుంది కాదు. మా అల్లుడు బౌలింగ్, మా కొడుకు క్యాచ్, మా ఆయన అవుట్. అక్కడ అదే జరిగింది. మా శ్రీయాన్ బౌలింగ్ చేస్తే మా వర్షం క్యాచ్ పెట్టిండు, మా ఆయన అవుట్ అయ్యిండు. ఇంతకుముందే మీరు చూసారు కదా అవుట్ అయ్యిండు కదా, అవుట్ అయినా కూడా వాళ్ళకు బ్యాట్ ఇవ్వలేదు. మళ్ళీ బ్యాటింగ్ చేసిండు. ఆ బాల్ను మళ్ళీ పొలంలోకి కొట్టిండు. మీకు చూపిస్తాను నేను ఆ బాల్ను కూడా. అది చూడండి అది పోయి పొలంలో పడ్డది. ఇక మా చిన్నల్లుడు అక్కడ దాకా పోయి ఇక అది రాదు మామని సప్లైకి వచ్చిండు, అలా పడ్డదని. అందరు అక్కడ కూర్చో, మా అల్లుడు దిగొస్తాడు. అందరూ అలా కూర్చొని ఉన్నారు. ఏం చేస్తున్నారు రాడా? ఏం ముచ్చట్లు పెడతారు? ఏ క్లాసు? నివి ఏం చేస్తున్నావు? లేదు స్కూల్ పేరే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. నివి ఆడన్నద్దా మన కాడ ఉన్నద్దా మంచిది. సారీ చదువులు వస్తాను అడిగా. బాడీ వెయిట్ అయింది కదా, బాడీ పెరిగింది, పొట్ట పెరిగింది ఫ్రెండ్స్. ఇక తీయలేడు, నడుము బాడీ అని పెరిగింది. బై గాయ్స్. మళ్ళీ వంటలో వదిలే చెప్పు అలసిపోయింది. అనుకోకుండా కూడా పోతారు. రైట్